ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలపనున్నారు మందకృష్ణ మాదిగ. తమ ఉద్యమానికి రేవంత్ రెడ్డి మొదటి నుంచి మద్దతుగా ఉన్నారని ఆయన అన్నారు. రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, ఏ కులాల్ని ఏ గ్రూపులో చేర్చాలనే విషయంలో లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసమే తాము పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. అందుకు ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలో ఒక నిర్ణయాన్ని తీర్మాన రూపం ద్వారా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడానికి వచ్చేశాం. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అందుబాటులో అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. ఉద్యమాలకు వివిధ సందర్భాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి చేయూతనిచ్చిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు. వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాం.